ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రిత జనరక్షకుడు ఉదయన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచర దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశాయ ఓం శ్రీ సరస్వతి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. ఇప్పుడు స్మరించుకునే ఈ లీల శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి సన్నిధిలో ఒక భక్తుడికి జరిగినది ఈ లీల. వారు దత్త దీక్ష అనంతరం వారు ఎలా అనుగ్రహించబడ్డారు అన్నది ఈ లీల ద్వారా మనకి తెలుస్తుంది. ఈ భక్తుని పేరు తిరుపతయ్య. వీరి ఊరు స్వగ్రామం ఈ మొగల్చర్ల దత్తాత్రేయ క్షేత్రానికి దగ్గరలోనే ఉంటుంది. కానీ ఇతను వృత్తిరీత్యా ఈ తిరుపతయ్య గారు హైదరాబాద్ లో కట్టుబడి మేస్త్రిగా ఒక బిల్డర్ దగ్గర పని చేస్తున్నారు. హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. వారితో పాటు వారికి ఇంకొక నలుగురు వారి సహచరులు ఉంటారు. వారు కూడా మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి భక్తులే. వారు అక్కడ పనిచేస్తూ ఉంటారు హైదరాబాద్‌లోనే. వీరు శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారంటే వీరందరికీ కూడా భక్తి. వీరు సహచరులు నలుగురు వీరు కూడా 6 సంవత్సరాల పాటు వరుసగా శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి దీక్షను తీసుకున్నారు. 6 సంవత్సరములు వరుసగా దత్త దీక్ష తీసుకున్నారు. 6 సంవత్సరములు స్వామివారిని సేవించుకున్నారు. ఇక ఆ సంవత్సరం కూడా దత్తక్షేత్రం మొగల్చర్ల దత్తాత్రేయ క్షేత్రం దీక్షాధారణ మహోత్సవం ప్రారంభమవుతుందని తెలిసింది. దేవస్థానం వాళ్ళు ప్రకటించారు తేదీలు. ఆ సమాచారం తెలుసుకున్న తర్వాత ఈ తిరుపతయ్య గారు వారి సహచరులు కూడా ఎప్పటిలాగా ఈ సంవత్సరం కూడా దత్త దీక్ష తీసుకుందామని వారంతా సన్నద్ధులయ్యారు. అంతేకాదు వారు అంటే ముందు తిరుపతయ్య గారేమో తీసుకోనని అనుకున్నారు. కానీ వారి సహచరులు లేదు ఈ సంవత్సరం కూడా దత్తదీక్ష తీసుకుందాము అని అంటే తిరుపతయ్య గారు వారి సహచరులు నలుగురు కూడా దత్తదీక్ష తీసుకుందామని నిర్ణయించుకున్నారు. అదే విధంగా ఈ నలుగురు ఇతను తిరుపతయ్య గారు వచ్చారు. దీక్ష ధారణ ప్రారంభం అవడానికి ముందుగా వచ్చారు. తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడారు దీక్ష తీసుకుంటామని. సరిగ్గా దీక్ష ధారణ రోజుకి వారి వీరి సహచరులు నలుగురు మొగల్చర్ల వచ్చారు. మొగల్చర్ల వచ్చి దత్త దీక్షను నాగేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా తీసుకున్నారు. దీక్షను తీసుకున్నారు. తర్వాత ఈ తిరుపతయ్య గారికి నాగేంద్ర ప్రసాద్ గారితో ఇంతవరకే పరిచయం ఉండడంతో నాగేంద్ర ప్రసాద్ గారిని ఒకసారి పలకరించి ఇలా చెప్పారు. నేను దీక్షా విరమణకు మళ్ళీ దీక్షా విరమణ తేదీ నాటికి హైదరాబాద్ నుంచి వస్తాను అని ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. దీక్ష విరమణ టైంకి వస్తాను. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అని అతనితో చెప్పారు. చెప్పి వెళ్ళిపోయారనమాట. ఆ రోజేమో శనివారం. ఆయన వెళ్ళకుండా మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చేసి నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు. నేను ఈరోజు పల్లకీ సేవలో పాల్గొంటాను. రేపు వెళ్తాను అని చెప్పారు. అదే విధంగా ఆ రోజు రాత్రి భక్తులు, దీక్షాదారులు అందరూ కలిపి పల్లకీ సేవ చేశారు. ఆ సేవ అద్భుతంగా జరిగింది. ఆ మరుసటి రోజు ఆ విశేష పల్లకీ సేవ అయిపోయిన తర్వాత ఈ తిరుపతయ్య గారికి స్వామివారు ఇంకా ప్రేరణ పెట్టారు. అంటే ఈ దీక్షా కాలం 41 రోజు కూడా మందిరం వద్దే గడపాలని ప్రేరణ పెట్టారు. స్వామివారి ప్రేరణకు అనుగుణంగా వారు ఈ 41 రోజులు అక్కడ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరంలోనే గడపాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న వెంటనే అతను పనిచేస్తున్న బిల్డర్‌కి ఫోన్ చేసి విషయం తెలిపారు. అప్పుడు ఆ బిల్డర్ కూడా సరే అంటే దత్తదీక్ష కారణంగా నేను రాలేకపోతున్నాను. ఈ 41 రోజు నేను రానని చెప్తే అతను ఆ బిల్డర్ కూడా ఒప్పుకున్నారు. ఆ బిల్డర్ ఒప్పుకున్న తర్వాత వీరు యథావిధిగా ఇక్కడ దత్తాత్రేయ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరంలో 41 రోజులు ఇక్కడ దత్తదీక్ష ఇక్కడే చేశారు. అక్కడ 41 రోజులు కూడా దత్త మందిరంలోని స్వామివారికి మరియు భక్తులకి అనేక సేవల్లో పాలు పంచుకొని దత్తదీక్ష పూర్తి చేశారు. వైశాఖ శుద్ధ సప్తమి నాటికి ఆ దత్తదీక్ష విరమణ చేసి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు. సంవత్సరం గడిచింది. సంవత్సరం గడిచిన తర్వాత మళ్ళీ వీరు దీక్ష తీసుకోవడానికి వచ్చారు. కానీ ఇప్పుడు ఈసారి మేస్త్రిగా రాలేదు. ఒక బిల్డర్‌గా వచ్చారు. సంవత్సరం గడిచేటప్పటికి అతను బిల్డర్ అయ్యి వచ్చారు. ఇప్పుడు సంవత్సరం ముందు అతను మేస్త్రి. ఇప్పుడు సంవత్సరం గడిచిన తర్వాత అతను బిల్డర్. ఆ బిల్డర్‌గా ఒక 50 మందికి జీవనభృతి కల్పించే స్థాయికి ఎదిగి వచ్చారు దీక్ష తీసుకోవడానికి.
వారు చెప్తున్న కారణం ఒకటి, ఇదంతా శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ కృప. నాకు స్వామివారు అనుగ్రహించారు అని చెప్తారనమాట. అంటే ఇక్కడ మనం ఒక్కటి గుర్తించాలి. ఇతను వరుసగా 6 సంవత్సరాలు, ఇంకొక సంవత్సరం మొత్తం 7 సంవత్సరములు దీక్ష తీసుకోవడానికి సంకల్పం చేసుకున్నారు. స్వామివారు 6 సంవత్సరముల దీక్ష తీసుకున్న తర్వాత వీరిని అనుగ్రహించదలిచి ప్రేరణ పెట్టారు. వెనక్కి వచ్చి మొత్తం 41 రోజులు ఇక్కడే దీక్ష పూర్తి చేసుకునేటట్టుగా స్వామివారికి ప్రేరణ పెట్టారు. వారు చక్కగా స్వామివారి కృపతో చక్కగా దీక్ష పూర్తి చేసుకున్నారు. స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ఓం నారాయణ, ఆది నారాయణ, ఓం నారాయణ, ఆది నారాయణ, ఓం నారాయణ, ఆది నారాయణ.